సో నాకు మన్వీర్‌తో జర్నీ స్టార్ట్ అయింది ఎలా అని చెప్పాలంటే, ఫస్ట్ నా ప్రెగ్నెన్సీ నుంచే నాకు ప్రాబ్లమ్ ఉందనమాట. అయితే అలాంటి కండిషన్‌లో నాకు బ్రెయిన్ మీద కొడుతుందేమో చైల్డ్ పుట్టిన తర్వాత అనే విషయం కొంచెం కూడా తెలీదు. సో తన ఎన్‌ఐసీయూ జర్నీనే ఒక 4, 5 మంత్స్ చాలా ఇంతే ఉండేవాడు. ఒక వాటర్ బాటిల్ అంత కూడా ఉండేవాడు కాదనమాట. కానీ లోపల డౌట్ ఉంటది కదా మదర్‌కి. ఒక మదర్ యాక్సెప్ట్ చెయ్యదు అని చాలా మంది చెప్తారు. కానీ యాక్సెప్ట్ చేసే మదర్స్ 90% ఉంటారు. యాక్సెప్ట్ చెయ్యకుండా డినయల్ మోడ్‌లో ఉండే మదర్స్ ఒక 10% ఉంటారండి. ఆ టాబ్లెట్ ఇచ్చే ప్రతిరోజు నాకు చాలా బాధగా ఉండేది. ఎందుకంటే ఆ పాలు తాగుతూ పాల సీసా పెట్టుకొని అలా పడుకుండిపోయేవాడనమాట. ఒక 15 ఇయర్స్ తర్వాత మీ అబ్బాయి ఎలా ఉంటాడని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే క్వశ్చన్ నన్ను అడిగారు ఫస్ట్. నేను మన్వీర్‌ని ఒక స్పెషల్ స్కూల్ కి గానీ, ఒక థెరపీ సెంటర్ గానీ పంపించడానికి నాకు అవకాశం లేకపోయిందనమాట. ఎందుకంటే ఇప్పుడు మన్వీర్ బాగున్నాడు. ఇప్పుడు కూడా నాతోనే ఉంటాడు. హి ఈస్ డూయింగ్ హోమ్ స్కూలింగ్. హి కెన్ రీడ్. అందరికీ నమస్కారం. సో ఈ రోజు నేను ఇంకొక స్పెషల్ స్టోరీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. సో ఈ రోజు వచ్చిన పేరెంట్ మాత్రము ఆవిడ స్పెషల్ మామే కాకుండా ఒక స్పెషల్ ఎడ్యుకేటర్ కూడా. సో వాళ్ళ బాబు కోసం, వాళ్ళ బాబుతో జరుగుతున్న జర్నీలో ఆవిడ వాళ్ళ బాబుకి 100% ఆవిడ ఇవ్వాలి. ఈ సమస్య వాళ్ళ బాబుకున్న కండిషన్ గురించి అంతా తెలుసుకోవాలి. స్పెక్ట్రమ్ ఏంటి దీని గురించి మొత్తం అంతా తెలుసుకొని నా బాబుకి నేను ఎంత వరకు వెళ్ళాలో, ఎంత వరకు చెయ్యాలో అది నేను నేర్చుకొని వాడికి చెయ్యాలి అని చాలా చాలా డెడికేషన్ తో ఆ పేరెంట్ ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ లోకి అయితే వచ్చారండి. సో ఈ రోజు వీడియో అయితే పర్టికులర్ గా ఇది కేవలం ఒక స్పెషల్ మదర్ యొక్క జర్నీ మాత్రమే కాదు, ఇంకా చాలా 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 మంచి విషయాలు, ఒక నాలెడ్జబుల్ పర్సన్ దగ్గర నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా చాలా మీకు ఈ వీడియోలో అయితే మీరు తెలుసుకుంటారు. సో అందుకని ఈ వీడియోని అయితే మీరు అస్సలు మిస్ కాకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడైతే నేను మన స్పెషల్ మామ్ ఎవరైతే ఉన్నారో రమ్య గారు, ఆవిడ ఇంట్రడ్యూస్ చేస్తాను. అండ్ రమ్యని ఇంట్రడ్యూస్ చేసే ముందు సో నేను ఇంకొక విషయం ఇక్కడ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో యాక్చువల్ గా రమ్య నాకు ఇదివరకే తెలుసండి, మా ఇద్దరికి కొన్ని ఇయర్స్ నుంచి పరిచయం ఉంది. నేను ఎప్పుడైతే నువ్వు ప్రపంచం ఆటిజం ఛానల్ స్టార్ట్ చేశానో సో దానికి సంబంధించి రమ్య గారు ఇచ్చిన డెడికేషన్ అంతా ఇంత కాదు. సో నేను కొన్ని వాట్సాప్ గ్రూప్స్ కూడా క్రియేట్ చేశాను. సో దానికి సంబంధించి కూడా ఆవిడ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటూనే ఉంది. సో ఆ గ్రూప్ లో కూడా చాలా మంది పేరెంట్స్ ని ఆవిడ చాలా ప్రాపర్ గా గైడ్ చేశారు. సో ఈ సందర్భంగా రమ్య గారు ఇది కూడా నేను మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అంటే ఎటువంటిది ఆశించకుండా చాలా జెన్యూన్ గా ఆ పెయిన్ తెలుసు కాబట్టి మనకి, సో నాతో పాటు మీరు కూడా ఎటువంటిది ఆశించకుండా చాలా జెన్యూన్ గా పేరెంట్స్ కి మీరు ఇచ్చిన సలహాలు కానీ, సూచనలు కానీ, ఆ మోరల్ సపోర్ట్ కానీ అది చాలా 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 అలా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ జర్నీలో నన్ను సపోర్ట్ చేస్తూ నాతో కలిసి నడుస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పుడైతే మీ ఇంట్రడక్షన్ అయితే తెలుసుకుందాము. సో మీ గురించి మీరేం చెప్తారు? అందరికీ నమస్కారం. Thank you so much, Sumati Garu, for inviting me on this wonderful platform to share my journey with all wonderful mothers out there. అస్సలు నాకు థ్యాంక్ యూ చెప్పొద్దు, ఎందుకంటే మీరు ఒక చాలా మంచి నోబెల్ కాజ్ స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ మనము ఒక డెకేడ్ జర్నీ చేసాం, నుషికాతో మీరు, మన్వీర్తో నేను. సో ఈ డెకేడ్ ఆఫ్ జర్నీలో మనకి దొరికిన హెల్ప్ చాలా తక్కువ, అంటే కమ్యూనిటీ వైజ్ మనకి అంత హెల్ప్ దొరకల. కానీ ఎప్పుడైతే ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ లో ఆటిజం గ్రూప్స్ కానీ, కమ్యూనిటీస్ కానీ, మీరు లిటరలీ ఇలా బయటకు వచ్చి ఒక కమ్యూనిటీని స్టార్ట్ చేసి ఇంతమంది పేరెంట్స్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకుంటున్నారు. అన్ని టైమ్స్ ప్రాపర్ గా అది వెళ్తుందా లేదా అనేది మనం ఎవ్వరం కూడా నోటీస్ చేస్తూ ఉండలేము. సో నేను నా పార్ట్ చేస్తూనే ఉంటాను, మంచిగా ప్రజలకి హెల్ప్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే మీకు నాకు కూడా ఆ పెయిన్, ఆ జర్నీ ఎంత టఫెస్ట్ జర్నీ మనం చూసుకుంటూ వచ్చామో మనకి తెలుసు. అండ్ సో ఇప్పుడు నేను
ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఎందుకంటే థ్యాంక్ చాలా యూ అండి. మంది మదర్స్ కి మీరు సుపరిచితురాలు. మాకు ఫ్రెండ్. థ్యాంక్ యూ. ఓకే. దిస్ ఇంటర్వ్యూ ఇస్ నాట్ గోయింగ్ టు బి అ ఫార్మల్ వన్. ఎందుకంటే ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య మనం ఇద్దరం ఫోన్ మాట్లాడుకుంటే 10 నిమిషాలు, పావు గంట కాస్త గంట, గంటన్నర వెళ్తుంది. సో అవును. ఎన్నో విషయాలు మన ఇద్దరం మాట్లాడుకునే వాళ్ళము. సొసైటీ గురించి, మన పిల్లల గురించి, బయట ఉన్న పిల్లల గురించి. సో అలాంటి చాలా టాపిక్స్ ఏవైతే జనాలు టచ్ చేయలేదు, అలాంటి టాపిక్స్ కూడా ఈ రోజు మనము ఈ ప్లాట్ఫామ్ లో తప్పకుండా కొన్ని పాయింట్స్ అయితే ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం అలాంగ్ విత్ మై జర్నీ. సో నౌ ఐఎమ్ గెటింగ్ స్టార్టెడ్ విత్ మై జర్నీ అండి. నా పేరు రమ్య శిరీష. సో నాకు ఒకే ఒక్క బాబు. తన పేరు మన్వీర్ కార్తికేయ. హీఈస్ 10 years old now. Say 2015 March 31st. సో నాకు మన్వీర్తో జర్నీ స్టార్ట్ అయింది ఎలా అని చెప్పాలంటే, ఫస్ట్ నా ప్రెగ్నెన్సీ నుంచే నాకు ప్రాబ్లం ఉందన్నమాట. నాకు మన్వీర్ కడుపులో ఉన్నప్పుడే 4th month లోనే నాకు పెయిన్స్ స్టార్ట్ అయిపోయాయి. అమ్నియోటిక్ ఫ్లూయిడ్ పోవడము, నేను చాలా వీక్ గా ఉండడము, నాకు సర్క్యులేట్ చేయడము. అయినా కూడా తను చాలా ప్రీటర్మ్ బేబీ. నాకు 27th week ఆఫ్ జెస్టేషన్ లోనే తనని డెలివర్ చేయాల్సి వచ్చింది, సి సెక్షన్ డెలివరీలో. అప్పుడు హీ వాజ్ వెయింగ్ ఓన్లీ 900 grams అండి, 1000 grams కూడా లేడు. సో తనకి ఆక్సిజన్ అది సరిగ్గా అందట్లేదు, చాలా చాలా హార్ట్ అది ప్రాబ్లమ్ గా ఉంది. సో ఎన్ఐసిలో పెట్టారు. అక్కడి నుంచి ఫైట్. ఎక్కడి నుంచి అంటే, వాడు కడుపులో పడి 4వ నెల ఉన్నప్పటి నుంచే నాకు చాలా స్ట్రాంగ్ గా అనిపించింది. యాక్చువల్లీ నాకు అప్పుడు డాక్టర్స్ ఏం చెప్పారంటే, ఈ ప్రెగ్నెన్సీ నువ్వు కంటిన్యూ చేయడం కష్టము, ఎందుకంటే ఈ చైల్డ్ అంత హెల్దీగా పుట్టకపోవచ్చు. సో ఇంకా ఇప్పుడు టెర్మినేట్ చేసుకోవడం మంచిది. ఆల్రెడీ నాకు గర్భసంచి ఓపెన్ అయిపోయింది, ఇంకా పెయిన్స్ వచ్చేసాయి, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అంతా పోయింది. సో ఇంకా బెటర్ టు రిమూవ్ అని చెప్పారు. కానీ నాకు చాలా గట్టి ఫీలింగ్, లేదు నాకు కావాలి, నాకు ఐ వాంట్ మై చైల్డ్, ఐ వాంట్ మై బేబీ అనుకున్నాను. దానికి ఇంకొక కారణం ఏంటంటే, నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ నేను బెంగళూరులోనే ఉన్నాను. అప్పుడు నాకు అది అబార్ట్ అయిపోయింది, అది కూడా 4th month లో. ఓకే. సో ఇంకా సెకండ్ టైం కూడా అలానే అనేసరికి ఇంకా బాగా ఎమోషనల్ గా డౌన్ ఉండి, లేదు నేను కంటిన్యూ చేస్తాను అనుకున్నా. అంటే అలాంటి కండిషన్ లో నాకు బ్రెయిన్ మీద కొడుతుందేమో చైల్డ్ పుట్టిన తర్వాత అనే విషయం కొంచెం కూడా తెలీదు. నేను ఎలా అనుకున్నానంటే, హెల్త్ ఇష్యూస్ వస్తాయేమో, వీక్ గా ఉంటారేమో, నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఓవర్కమ్ అయిపోతాయేమో, అంతవరకే కదా ఏ తల్లైనా ఆలోచిస్తుంది. సో నేను కూడా అలానే అనుకున్నా. కానీ మన్వీర్ చాలా ఫైట్ చేశాడండి లైఫ్ కోసము. తనకి 27 days ఉన్నప్పుడు తన 2 eyes కి ఆర్ఓపి చేశారు. ఆర్ఓపి ఇస్ రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ. 2 కళ్ళకి లేజర్ ట్రీట్మెంట్ అన్నమాట. ఆ టైంలో తనకి ఎనస్థీషియా ఇవ్వడానికి కూడా లేదు, ఎందుకంటే వాడు చాలా టైనీ. అప్పుడు మాకు ఒక నియోనెటాల్ కార్డియాలజిస్ట్ అవసరమయ్యారు ఆ ప్రాసెస్ అంతా జరగడానికి. కానీ నేను మా పేరెంట్స్ ఊర్లో ఉండడం వల్ల, అక్కడ నేను ఉన్న ఊర్లో అంత అడ్వాన్స్డ్ మెడికల్ ఫెసిలిటీస్ లేవు. సో అలానే వితౌట్ ఎనస్థీషియా తను ఆ పెయిన్ అంతా హీ వెంట్ త్రూ ఆల్ దట్ పెయిన్. అంటే ప్రతిదీ ఒక ఛాలెంజ్. తనకి కళ్ళు చూపు లేదని చెప్పారనమాట, ఆ రోజే తెలిసింది నాకు. ఒక్కొక్క స్టెప్ కూడా తను ఎంతో ఫైట్ చేశాడు. నేను మదర్ గా తను బాగుండాలని ఎంత కోరుకున్నానో, అంత టైనీ బేబీ కూడా చాలా ఫైట్ చేస్తూ వచ్చాడు. సో తన ఎన్ఐసియు జర్నీనే ఒక 4-5 months చాలా ఇంతే ఉండేవాడు. ఒక వాటర్ బాటిల్ అంత కూడా ఉండేవాడు కాదనమాట. చాలా ఫ్రెస్టైల్ గా ఉండేది అంతా. ఆ స్కిన్ అంతా కూడా పింక్ గా, ట్రాన్స్లూసెంట్ గా, లోపల వెయిన్స్ అవన్నీ కూడా కనిపిస్తూ ఉండేవి. నేనైతే ఎత్తుకునైతే నేను పెంచలేదు, ఎందుకంటే నేను ఎప్పుడు మీరు నమ్మండి, ఎప్పుడు చూసినా ఫెయింట్ అయి పడిపోయేదాన్ని నేను. ఎప్పుడు చూసినా కళ్ళు తిరిగి పడిపోవడం, అంటే అంత స్ట్రెస్ ఉండేది. అమ్మగారే పెంచారు, చాలా కష్టపడి కంగారు కేర్ అంతా కూడా మదర్ నేను చేయడానికి. నేను వీక్ గా ఉన్నాను, నేను సైకలాజికల్లీ నేను చాలా డౌన్ అయిపోయాను అనమాట. ఆ చైల్డ్ ఉంటాడా ఉండడా ఇదే ఒక
థాట్ లో ఉండేది. సో మా అమ్మగారే కంగారు కేర్ అంతా చెస్ట్ మీద బేర్ బాడీ మీద వేసుకోవడం, ఆవిడ బ్లౌజ్ ని మళ్ళీ అలా పెట్టుకోవడం, అలాగే చాలా కష్టపడి తనని తీసుకొచ్చారు. అయితే తను అండర్ వెయిట్ ఉండడం వల్ల, చాలా లో బర్త్ వెయిట్ వల్ల చాలా కాంప్లికేషన్స్ ఉండేవి. ఫుడ్ అది తినేవాడు కాదు, తినలేకపోయేవాడు. ఉమ్, మిల్క్, ఓన్లీ మిల్క్ డైట్ లోనే, అది కూడా చాలా తక్కువ తక్కువ ఫార్ములా మిల్క్. ఫస్ట్ నుంచి ప్రాబ్లమ్స్ ఉంటుండేవి. అవి మేము ఎప్పుడు కూడా బ్రెయిన్ కి కనెక్టెడ్ ప్రాబ్లం వస్తది అనేది మనం ఊహించలేదు. ఉమ్, ప్రీ టర్మ్ బేబీ, లో బర్త్ వెయిట్, సో జనరల్ గా ఉండాల్సిన కాంప్లికేషన్సే కదా, కొంచెం వెన్ను ముదిరితే బాగైపోతాడు, మన పెద్దవాళ్ళు అందరూ చెప్తారు కదా. సో అలానే అనుకుంటూ డేస్ ఆన్ పాస్ చేస్తున్నాం. కానీ బిలీవ్ మీ సుమతి గారు, దోస్ డేస్ వర్ లైక్ హెల్ అన్నమాట. అసలు అవును. నేను ఏడవని రోజే లేదు, ఉమ్, భయపడని రోజు లేదు. ఈ రోజు గడుస్తుందా, ఈ రోజు గడుస్తుందా అనుకుంటూనే ఉండేవాళ్ళం. ఉమ్, అలాంటి చాలా మేజర్ కాంప్లికేషన్స్ మన్వీర్కి వచ్చాయి. తన ఐస్ సరిగ్గా గ్రో అవ్వలేదు, ఉమ్, లంగ్స్ చాలా ఇమ్మెచ్యూర్ గా ఉన్నాయి. ఇంకా అంతే, బాడీ కూడా చాలా టైనీగా ఉండేది. తను ఉమ్, పుట్టినప్పటి నుంచి కూడా తను సివియర్లీ కాన్స్టిపేటెడ్ అండి. ఓహో, అస్సలు మోషన్ పాస్ చేయడానికి తనకి చాలా కష్టమయ్యేది అనమాట. ఉమ్, అలానే పెరుగుతూ 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 వచ్చాడు. సో మైల్ స్టోన్స్ ఆటోమేటిక్ గా ఎలా ఉంటాయి, ఆబ్వియస్లీ కొంత ఉమ్, డిలే ఉంటది. తన ఏకంగా నాకు 2.5 3 నెలలు ట్రూబీ ఫ్యాన్ చెప్పాలంటే, జూన్ 28 ఎప్పుడో నాకు ఇచ్చారు నాది డెలివరీ డేట్. మార్చ్ 31 తను పుట్టాడు. అంటే ఆ, 3 నెలల ముందు లిటరలీ వచ్చిన చైల్డ్ ఎంత డిలే ఉంటాడు. ఉమ్, సో మైల్ స్టోన్స్ అన్ని కూడా డిలే 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 వస్తున్నాయి. నేను చెక్ చేసుకుంటూనే ఉన్నా, చైల్డ్ లో ఏదన్నా ప్రోగ్రెస్ ఉంటుందా అంటే, ఏదో స్లోగా మెడికేషన్ మీద వాడుతున్నాం కాబట్టి కొంచెం కొంచెం గ్రో అయితే అవుతున్నాడు. ఉమ్, సో ఈ ఒక 1.5 ఇయర్స్ దాకా వచ్చేస్తున్నాం, ఇంచుమించు జర్నీ. సో 1.5 ఇయర్స్ వచ్చేసరికి తనకి స్పీచ్, క్లియర్ స్పీచ్ అయితే ఏం లేదు. ఉమ్, జస్ట్ 1 ఇయర్ కలా బాబా అమ్మ తాత ఏవో 2 వర్డ్స్ అట్లా అంటూ ఉంటారు కదా. కానీ నాకు భయం వేస్తూనే ఉండేది, ఏంటి ఉమ్, ఇలా అంటున్నాడు ఇలా అంటున్నాడు అని. సో నేను ఒక స్పీచ్ థెరపిస్ట్ ఒక ఆయన ఉంటే, ఆయన దుబాయ్ లో వర్క్ చేస్తారు, కానీ ఆయన ఏదో హాలిడేకి తిరుపతిలో ఉన్నారనమాట, వాళ్ళ ఊరది. సో ఉమ్, ఇలా ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా చెప్తే, ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన వచ్చారు, మొత్తం సెటప్ అంతా తీసుకొని వచ్చారు. ఉమ్, వచ్చి మా ఇంటికి వచ్చి మన్వీర్ని చూశారు, వాడికి ఏవో అసెస్మెంట్ చేశారు, ఆ స్పీచ్ అసెస్మెంట్. అప్పుడు చెప్పారు, భయపడక్కర్లేదు, తనకి స్పీచ్ బాగానే వస్తుందమ్మా అని. స్పీచ్ థెరపిస్ట్ వచ్చారు, చెక్ చేశారు, హీ విల్ బి ఆల్ రైట్, ఒక 2 months లో మాట్లాడతాడు అని చెప్పారు. సో ఆయన అన్నట్టుగానే 2 months కి తనకి స్పీచ్ అనేది డెవలప్ అయ్యింది కొంచెం ఉమ్, కొంచెం. ఇంకా అర్లియర్ డేస్ లో నేను అబ్జర్వ్ చేసిన సిమ్టమ్ ఏంటంటే, తనకు అస్సలు స్లీప్ లేదు. అసలు ఉమ్, పడుకునేవాడే కాదు, నైట్ అంతా మేము ఇంకా కూర్చునే ఉండేవాళ్ళం. ఉమ్, తనకి స్లీప్ ఇష్యూస్ చాలా ఉన్నాయి, బాగా డిస్టర్బెన్స్ స్లీప్. కాసేపు పడుకునేవాడేమో, ఒక రోజుకి ఒక 3 4 గంటలు అంతే, ఉమ్, మిగతాదంతా స్లీప్ ఉండేది కాదు. అలానే సోషల్ స్మైల్ లేదు. ఇంకా ఓకే. మనకి న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ లో కావాల్సిన సిమ్టమ్స్ ఏవైతే చెక్ లిస్ట్ మనం పెట్టుకొని చూస్తామో, ఉమ్, అన్ని కూడా తనలో ప్రెసెంట్, ఆల్ ద సిమ్టమ్స్ వర్ ప్రెసెంట్ ఇన్ మన్వీర్. ఉమ్, కానీ నేను ఎక్కడా కూడా తన బ్రెయిన్ మీద ఫోకస్ చేయడానికి అవ్వలేదు, ఎందుకంటే తనకి ఫిజికల్ ఇష్యూస్ అన్ని ఉన్నాయి. ఉమ్, సో ఫస్ట్ వాటినే అడ్రస్ చేస్తూ వచ్చేవాళ్ళం. తనకి మనం చూస్తాం ఆటిజం పిల్లల్లో ఫుడ్ సెన్సిటివిటీ కూడా ఉంటది, వాళ్ళు టెక్స్ట్ చేసి తినలేరు అని. అది నేను ఎంత చిన్నప్పటి నుంచి చూసేదాన్ని అంటే, ఉమ్, మన్వీర్ కి ఫారెక్స్, సెర్లాక్ ఇలా పెడతాం కదా, అది కూడా లోపలికి దిగేది కాదండి. పెద్ద ఉమ్, పెద్ద వామిటింగ్స్, అది కూడా ప్రొజెక్టైల్. వాడికి ఒక్క స్పూన్ లోపలికి వెళ్తే ఒక లోపల ఎంత 10 స్పూన్లు ఎలా వచ్చేదో అర్థమయ్యేది కాదు, అంత పెద్ద వామిటింగ్స్ అయ్యేవన్నమాట. ఉమ్, లిటరల్లీ చాలా కష్టపడేవాడు, మొఖంలో బ్లడ్ అంతా వస్తున్నట్టుగా అయిపోయేది. ఫుడ్ అస్సలు తినలేదు. ఉమ్, నేను
ఇక్కడ డాక్టర్స్ ఎవరిని ఏమి అనట్లా, ఎందుకంటే డాక్టర్స్ దయ వల్లే మన్వీర్ ఇప్పటి వరకు ఇలా వచ్చాడు. కానీ కొంతమంది డాక్టర్స్ అయితే మాత్రం నేను ఎంత చెప్తున్నా కూడా వాళ్ళు అసలు నమ్మడానికి కూడా రెడీగా ఉండేవారు కాదు. ఒక మదర్, ఒక ఎడ్యుకేటెడ్ మదర్ చెప్తోంది కదా, మనం విందామా అన్నంత పేషెన్స్ అయితే డాక్టర్స్ ఆ విషయంలో చూపించలేదు. దానికి నేను చాలా బాధపడతాను యాక్చువల్లీ. తల్లులు ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తారు? చైల్డ్ తినట్లేదని అన్నిసార్లు చెప్తారా? అలా జరిగేది. సో మన్వీర్ కి 1.5 years వచ్చినాయి. తనకి వాకింగ్ కూడా స్లోగానే వచ్చింది, మైల్ స్టోన్స్ లో అది కూడా డిలేనే. ఇంకంతా డిలే వచ్చుకుంటూ వచ్చాడు. సరే 1.5 years అప్పుడు తనకి చాలా పెద్ద జబ్బు చేసింది అనమాట. ఎందుకంటే ఫార్ములా ఫీడ్ లోనే ఉన్నాడు కదా, లంగ్స్ అంతా ఇన్ఫెక్షన్, అంటే ఫ్లమ్ అంటాం కదా మనము, ఒక కైండ్ ఆఫ్ ఆ డబ్బా పాల వల్ల దానికి చాలా నిమ్ము చేసి ఇంకా రకరకాల థింగ్స్ వచ్చి ఇంకా అసలు పిల్లాడు ప్రాణాల మీదకి వచ్చేసాయి. అప్పుడు మేము మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం వైజాగ్. అక్కడ సునీల్ కిషోర్ అని చాలా మంచి డాక్టర్ గారు, ఆయనకి కూడా చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. డాక్టర్ గారి కోసమే మేము ఒక 5-6 years వైజాగ్ లోనే ఉండిపోయాం, ఆయన కోసమే కేవలం. ఎందుకంటే మన్వీర్ని అలా చేయగలిగారు. ఆయన చాలా కేర్ తీసుకునేవారు. పాపం, ఎందుకంటే వాడికి అప్పుడు హార్ట్ కూడా ప్రాబ్లం ఉందన్నమాట. అప్పుడు హార్ట్ లో కూడా కొంచెం ప్రాబ్లం వచ్చింది. సో అన్ని రెక్టిఫై చేసుకుంటూ ఎంతసేపు ఫిజికల్ ఇష్యూస్ మీదే పడ్డాం. వాడి మెంటల్ గ్రోత్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాం కానీ ఇంకా అడ్రస్ చేసేంతగా మాకు టైం లేకపోయింది. సో స్లోగా 1.8 ఇంకో 3 months అట్లా దాటింది. దాటేసరికి ఇంకా ఐ కాంటాక్ట్ లేదు కదా, వేరే డాక్టర్ గారు చెప్పారనమాట, ఫీవర్ వస్తే దగ్గరలో తీసుకువెళ్తే, లేదు వీడికి ఐ కాంటాక్ట్ లేదు, సోషల్ స్మైల్ అది లేదు కదా, ఇమ్మీడియట్ గా ఒకసారి అసెస్మెంట్ చేయించాలి అని చెప్పారు. అప్పుడు ఇలా ఆటిజం ఇవన్నీ ఇలాంటి అసెస్మెంట్స్ కావు, పెద్ద సీనియర్ మోస్ట్ పీడియాట్రిషియన్స్ ఉంటారు కదా, 10 years బ్యాక్ కదా, ఇప్పుడున్నంత అవైలబిలిటీస్ అప్పుడు లేవు. సో అక్కడికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు వీడిని కొంచెం నార్మల్ గా, అప్పటికే నేను ఏబిసిడీలు, చార్ట్లు, కలర్స్, షేప్స్ ఇవన్నీ చెప్తూ వచ్చా. సో తను అవన్నీ నోటీస్ చేస్తాడు, అవన్నీ ఐడెంటిఫై చేస్తాడు, అదంతా బాగుంది. సో ఆయన చూసి ఏమన్నారంటే, వీడు ఐక్యూ చాలా బాగుంది, ఏం ప్రాబ్లం లేదు, ఈజ్ అ నార్మల్ చైల్డ్, ఏం పర్వాలేదని చెప్పారు. మనకి అనిపిస్తుంది, అమ్మయ్య డాక్టర్ గారు ఏం పర్లేదు అన్నారు, అంత పెద్ద ఆయన యుఎస్ నుంచి వచ్చి కొన్ని రోజులు క్యాంప్ ఉండి మళ్ళీ వెళ్ళిపోతారు, ఆయన అంత మందిని చూసారు కదా అనుకున్నాం మనం. అనుకుంటే అవుతూ ఉంది. కానీ లోపల డౌట్ ఉంటది కదా మదర్ కి, ఒక మదర్ యాక్సెప్ట్ చెయ్యదు అని చాలా మంది చెప్తారు. కానీ యాక్సెప్ట్ చేసే మదర్స్ 90% ఉంటారు, యాక్సెప్ట్ చెయ్యకుండా డినైల్ మోడ్ లో ఉండే మదర్స్ ఒక 10% ఉంటారండి. ఈ మదర్ కూడా చైల్డ్ ని పుట్టినప్పటి నుంచి తను చూసుకుంటూనే వస్తుంది. సో నా పిల్లాడు ఏంటి సరిగ్గా నవ్వట్లేదు, ఏంటి ఈ రోజు అన్నం తినలేదు, ఏంటి ఈ రోజు ఫారెక్ సరిగ్గా తినట్లా, ఈ రోజు కొంచెం మోషన్ ఒక 2 times ఎక్స్ట్రా పాస్ చేశాడే అని అది ప్రతి మదర్ నోటీస్ చేస్తుంది. సొసైటీ ఏంటంటే మదర్ ని కొంచెం తక్కువగా చూస్తుంది కాబట్టి మదర్ మాట మనం వినం. ఆ నోటీస్ చేసుకుంటున్న టైంలోనే ఓకే ఏదో కొంచెం ప్రాబ్లం అయితే ఉంది. ఫస్ట్ మేజర్ ఇష్యూ తనకి స్లీప్ లేదు కదా, స్లీప్ చాలా ప్రాబ్లం అయిపోతుంది. మేము కూడా చాలా వీక్ అయిపోయాం, మా అమ్మగారు నేను కూడా. అప్పుడు అప్పుడు నేను బెంగళూరు వెళ్ళాలనుకున్నాము, నిమ్హాన్స్ కి వచ్చేద్దాంలే అనుకుంటున్న టైంలోనే ఎవరో చెప్పారనమాట, నిమ్హాన్స్ నుంచి వచ్చిన చైల్డ్ సైకియాట్రిస్ట్ ఇక్కడ ఒక ఆయన ఉన్నారు, సో గో అండ్ మీట్ హిమ్ అని ఎవరో చెప్తే, సో మనం అక్కడికి వెళ్ళాము, కలిసాం. ఆయన మన్వీర్ని కాసేపు చూసారు. ఎక్కడ కూడానండి ఫార్మల్ అసెస్మెంట్ అనేది జరగలేదు. అది నాకు కూడా తెలుసు, ఇప్పుడు నేను ఒక ఎక్స్పర్ట్ ని కాబట్టి, ఒక స్పెషల్ ఎడ్యుకేటర్ ని, కంప్లీట్ స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ తో వర్క్ చేసేటప్పుడు 6 years వరకు కూడా మనము ఆటిజం ఉంది లేదు అనేది ప్రీవియస్ గా 6 years వరకు అనేవాళ్ళు. 6 years వరకు చెప్పకూడదు, ఎందుకంటే బ్రెయిన్ అప్పటి వరకు ఎదుగుతుంది కాబట్టి అని. కానీ ఇప్పుడు కొంచెం ఒక ఫ్లెక్సిబిలిటీ తీసుకొని 3 years కి అయితే పేరెంట్స్ కి చెప్తున్నారు.
ఇమ్మీడియట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ స్టేజ్ కదా అది. సో 3 అవును. ఇయర్స్ కి ఎర్లీ ఇంటర్వెన్షన్ స్టార్ట్ చేయొచ్చు కాబట్టి 3 ఇయర్స్ కి మనం వీ కెన్ డిక్లేర్ అనమాట. కంప్లీట్ గా సర్టిఫై చేయడం వేరు, కానీ ఒక ట్రైట్స్ ఆఫ్ ఆటిజం అనేవి చూపిస్తున్నారు కాబట్టి గో ఫర్ ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేది ఇట్స్ అ గుడ్ థింగ్. అప్పుడు కూడా అలానే నాకు అసెస్మెంట్ అది లేదు, కానీ చైల్డ్ ని చూస్తే హైపర్ యాక్టివిటీ ఉంది, ఫుడ్ ఇష్యూస్, చాలా సెన్సరీ ఇష్యూస్, తనకి లో విజన్, పెద్ద పెద్ద గ్లాసెస్. సో సెన్సరీ పార్ట్ ఒకటి దెబ్బ అయింది కదా, మనం సెన్సరీ ఇష్యూస్ లో చూస్తాం. సో విజన్ ప్రాబ్లం ఉంది, స్లీప్లెస్ నైట్స్, సివియర్లీ కాన్స్టిపేటెడ్, ఫుడ్ అసలు ఏమి తినట్లేదు, ఓన్లీ మిల్క్ మాత్రమే తాగుతాడు. ఇంక ఇవన్నీ చూసి డాక్టర్ ఫస్ట్ ఏమన్నారంటే ఆయన ఏడిహెచ్డి అన్నారు. ఏడిహెచ్డి అంటే మనం కూడా ఏడిహెచ్డియే అనుకున్నాం. ఏడిహెచ్డి ఇస్ నథింగ్ బట్ అటెన్షన్ డెఫిషిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ కదా. సో హైపర్ యాక్టివ్ గా ఉంటారు చిల్డ్రన్, అటెన్షన్ సరిగ్గా ఉండదు, అంతవరకే ఆలోచించాం. వాళ్ళ సోషల్ స్కిల్స్ ఉంటాయా, వాళ్ళ కమ్యూనికేషన్ ఎట్లా హ్యాంపర్ అవుతుంది, తర్వాత వాళ్ళని అసలు వాళ్ళ పర్సనల్ స్కిల్స్ వాళ్ళు ఎలాగ చేసుకోలేరు, ఏడియల్ యాక్టివిటీస్ ఏమి రావు, ఇలాంటివి ఏం తెలియదు. ఏదో ఆడుతున్నాడు, ఎగురుతున్నాడు, అల్లరి ఎక్కువ చేస్తాడు, ఇంతవరకే తెలుసు. ఏడిహెచ్డి అని చెప్పారు. ఆయన మనకి టాబ్లెట్స్ ఇచ్చేవారు. దేనికి ఇచ్చేవారంటే అది హైపర్ యాక్టివిటీని కంట్రోల్ చేస్తుంది అన్నట్టుగా ఏదో టాబ్లెట్ ఇచ్చేవారు. ఆ టాబ్లెట్ యొక్క సైడ్ ఎఫెక్ట్ వచ్చి నిద్రపోవడం అనమాట. కొంచెం అది డ్రౌజీనెస్ ఇస్తుంది కాబట్టి ప్రతిరోజు ఆ టాబ్లెట్ ని తనకి ఇవ్వాలి ప్రతిరోజు. ఫస్ట్ ఒక హాఫ్ టాబ్లెట్ స్టార్ట్ అయింది, చాలా తక్కువ డోసేజ్ లో, ఎంజీఎస్ లో. అలా 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 మన్వీర్కి 7 ఇయర్స్ వచ్చే వరకు కూడా ఆ టాబ్లెట్ వెయ్యకపోతే నిద్రపోలేని స్థితి. ఓకే. చాలా ఎడిక్ట్ అయిపోయాడు ఆ టాబ్లెట్ కి. ఆ టాబ్లెట్ ఇచ్చే ప్రతిరోజు నాకు చాలా బాధగా ఉండేది, ఎందుకంటే ఆ పాలు తాగుతూ పాల సీసా పెట్టుకొని అలా పడుకుండిపోయేవాడు అనమాట. ఇంకా లేచేటప్పుడు వాడి బ్రెయిన్ అంతా ఒక రష్ ఉండేది, ఆ బ్రెయిన్ లో హార్మోన్స్ రష్ అనమాట. అప్పటిదాకా మనం ఏదో తొక్కిపెట్టి ఒక వరదకి గేటు పెట్టినట్టు ఉండేది. అవ్వగానే అసలు ఆ ఎమోషన్స్ తనకు అర్థం కాక ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక పాపం పిచ్చెక్కిపోయేవాడు. మేము కూడా అలాగే అయిపోయేవాళ్ళం, అసలు ఏంటి, ఏం చేయాలి, ఏం చేయాలని. కానీ ఆయన ఒక 6 months to 1 year అట్లా ట్రీట్ చేస్తూ వచ్చారు, ఆ టాబ్లెట్ ఇస్తూ. తర్వాత ఆయన అబ్రాడ్ వెళ్ళిపోయారు. ఆయన నాకు మా హస్బెండ్ కి ఒక రోజు రండి మీరు, నేను అబ్రాడ్ వెళ్ళిపోతున్నాను, రేపు నేను వెళ్ళిపోతున్నాను, జస్ట్ మీ ఇద్దరితో నేను మాట్లాడాలి అన్నారు ఆ రోజు. సో మేమిద్దరం వెళ్ళాం. వెళ్తే ఆయన ఒక క్వశ్చన్ అడిగారండి, చాలా బాధపడతాను ఆ క్వశ్చన్ కి ఈ రోజు నేను. ఒక 15 years తర్వాత మీ అబ్బాయి ఎలా ఉంటాడని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే క్వశ్చన్ నన్ను అడిగారు ఫస్ట్. అడిగితే ఏ తల్లైనా ఏం చెప్తుంది, అలాగే నేను చెప్పాను. ఏమని, ఎలా ఉంటాడండి, బాగుంటాడండి, చక్కగా 15 years వస్తాయి కదా, స్కూల్కి అది వెళ్తాడు, 10th class చదువుకుంటూ ఉంటాడు, పోనీ మా వాడు కొంచెం ఇంకా ల్యాగ్ ఉన్నాడు కాబట్టి 8th, 9th చదువుతూ ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు, హ్యాపీ చైల్డ్హుడ్ అది ఉంటది అన్నాను నేను. ఆయన ఏమన్నారు, అవునా మీరు అలా అనుకుంటున్నారా, 15 years కి మీ అబ్బాయి కనీసం తను బాత్రూమ్ కి వెళ్తాను, నాకు ఇది కావాలి అని ఫుడ్, ఇది ఇది అంటే టాయిలెట్స్, ఒక బేసిక్ ఫుడ్ చెప్తే మీరు చాలా అదృష్టవంతులు అని నన్ను అన్నాడు ఆయన. చాలా బాధ అనిపించి, అదేం డాక్టర్ గారు అలా అంటారు అంటే, అంటే మీ అబ్బాయికి ఆటిజం ఉందమ్మా, ఆటిజం ఉన్న వాళ్ళు అంతకు మించి ఏం చేయలేరు, చెప్తున్నాను కదా, 15 years కి వాడు అలా చెప్తే మీరు అదృష్టవంతులే అని అన్నారు. మరి ఆటిజం ఉందని మీరు ఎందుకు చెప్పలేదండి, అసలు ఏంటి ఆ కండిషన్ గురించి మాకు ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే కూడా ఇంకా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే కండిషన్ కాదు అయింది. ఆయన రష్ లో ఆయన ఉన్నారు, సో వెళ్ళిపోయారు. సో అక్కడి నుంచి నేను సిఎంసి వెల్లూరుకి వెళ్ళానండి. సిఎంసి వెల్లూరుకి తీసుకువెళ్ళాను. అక్కడ వాళ్ళు మనకి డేట్ అండ్ టైమ్ అపాయింట్మెంట్స్ ఇస్తారు కదా, అట్లా నవంబర్లో వెళ్తే ఫిబ్రవరికి ఇచ్చారు వాళ్ళు. సో ఫిబ్రవరిలో మన పేరుని తీసుకొని వెళ్ళాం. తీసుకువెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు టెస్ట్ చేసి ఏం చెప్పారంటే, వీడికి ఎంఆర్ఐ చేసి చూడాలి, ఎంఆర్ఐ చేయడానికి మన్వీర్కి ఎంఆర్ఐ చేయడానికి కుదరదు, బికాస్ తను చాలా అండర్ వెయిట్ ఉన్నాడు అనమాట.
తన ఏజ్ కి తగినట్టుగా వెయిట్ లేడు, చాలా అండర్ వెయిట్ ఉన్నాడు. సో ఇలాంటి పాయింట్ లో అండర్ అనస్థీషియా అంతసేపు ఉంటే తనకి సీజర్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని నాకు కొంతమంది ఫ్రెండ్స్, కొంతమంది డాక్టర్స్, మన రిలేటివ్స్ లో ఉండే డాక్టర్స్ వీళ్ళందరూ చెప్పడం జరిగింది. అక్కడ కూడా నాకున్న ఫ్రెండ్స్ సిఎంసి వెల్లూరులో కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అప్పుడు. సో వాళ్ళు కూడా నాకు అదే చెప్పారు, ఇప్పుడు వద్దు, ఇంకొంచెం పెద్ద అయ్యాక తీసుకొస్తే ఏమన్నా చెయ్యొచ్చు. వన్స్ సీజర్స్ అనేవి స్టార్ట్ అయితే అవి ఇంకా తగ్గవు, మళ్ళీ రిపీట్ అవుతాయి. ఇప్పటి వరకు సీజర్ లేకుండా మేనేజ్ చేశాను కాబట్టి, రాకుండా ఉంది కాబట్టి ఇంకా ఇప్పుడు కాకుండా ఒక 2-3 ఇయర్స్ తర్వాత తీసుకురండి అన్నట్టుగా నాకు చెప్పారు. ఇలానే నడుస్తుంది. అప్పుడు ఇంకా తనకి 4 ఇయర్స్ వచ్చాయి, 1 వీక్ కి 4 ఇయర్స్. అప్పుడు ప్రాపర్ గా డయాగ్నోస్ చేయించాం. డయాగ్నోస్ చేస్తే మోడరేట్లీ ఆటిజం అని ఇచ్చారు. సో కంప్లీట్ కన్ఫ్యూజన్స్, ఎన్ని స్లీప్లెస్ నైట్స్, ఐ నో ఆల్ ద స్లీప్లెస్ నైట్స్. చాలా ఫియర్ ఉంటది, అసలు ఇప్పుడు ఎలా ఉంటాడు ఏంటో తెలియదు. తన ఫ్యూచర్ గురించి ఫుల్ టెన్షన్ ఉంటది మదర్ కి. అసలు అసలు ఏం చేయగలుగుతాడు, అసలు చదువుకోగలుగుతాడా, అసలు జాబ్ చేయగలుగుతాడా, పోనీ మనం ఇచ్చిన సంపాదన తినగలిగే అంత ఇది ఉంటుందా, మినిమం తన డైలీ యాక్టివిటీస్ తన ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా చేసుకోగలుగుతాడా, లేదా లైఫ్ లాంగ్ సపోర్టే అవసరం అవుతుందా, నేను లేకపోతే ఏంటి, ఎవరైనా చూసుకుంటారా, ఇలాంటి విషయాలు అన్ని నేను కూడా ఫేస్ చేసే వచ్చాను. ఈ తల్లి, ప్రతి తల్లి ఇలాంటివన్నీ ఆలోచిస్తుంది. ఒక 100% మదర్స్ లో 90% మదర్స్ ఈ కేటగిరీలోనే ఉంటారు. ఒక 10% మదర్స్ సూపర్ స్ట్రాంగ్ ఉమెన్ ఉన్నప్పుడు పర్వాలేదు మనం దాటుతాము అనేది వాళ్ళకి ఫస్ట్ లోనే ఆ మెచ్యూరిటీ ఉండొచ్చు. కానీ మోస్ట్లీ చాలా డివాస్టేటింగ్ గా ఫీల్ అవ్వడము, చాలా గిల్ట్ ఫీల్ అవ్వడము, విపరీతమైన టెన్షన్, హెల్త్ పాడైపోవడము, అసలు సైకలాజికల్ గా మనం ఏం చేస్తున్నామో కూడా మనకు తెలియదు. మన గురించి మనం ఎప్పుడు సెల్ఫ్ కేర్ తీసుకోము. మినిమం అది ఎంతో గిల్టీగా అనిపిస్తుంది అనమాట మనకి. మనం కనీసం సరిగ్గా స్నానం చేసి బట్టలు వేసుకోవడం కూడా తప్పేమో, మన చైల్డ్ ఇలా అంటే అని ఒక ఫీలింగ్ లో నుంచే మనం బయటకు వచ్చాం. సో అలానే జరుగుతుంది. కోవిడ్ టైంలో తను మోడరేట్లీ ఆటిజం అని తెలిసింది, నేను బయటికి పంపించలేకపోయాను. ఇంకా అంతేనండి. నాకు ఇక్కడ ఏమైందంటే నా చదువు నాకు చాలా ఉపయోగపడిందని నేను చెప్తాను. నేను జేఎన్టీయు కాకినాడలో ఎంటెక్ చేశాను, తర్వాత ఎంబీఏ చేశాను, పీజీ డిప్లొమా ఇన్ కమ్యూనికేషన్ స్కిల్స్ చేశాను. ఇంకా అలా చిన్న చిన్న డిగ్రీస్, డిప్లొమాస్ ఎప్పుడూ నాకు చదువు అంటే ఇంట్రెస్ట్ మూలాన నేను చేసుకుంటూ వచ్చాను. ఆ పాయింట్ లో నాకు ఏమైందంటే మన్వీర్కి నాకు తెలియకుండానే నేను చదువుకున్న నాలెడ్జ్ నాకు ఉంది కాబట్టి అది నేను తనకి నేర్పిస్తూనే వచ్చాను రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఓకే, నేను ఎక్కువ ట్రెడిషనల్ మెథడ్స్ ఫాలో అవ్వడానికే నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను. అంటే మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ ట్రెడిషనల్ మెథడ్స్ ని ఫాలో అయ్యాను అనమాట. మన చిన్నప్పుడు చూడండి, మనం చార్ట్స్ ఉండేవి, మనకి కలర్ఫుల్ చార్ట్స్. ఇప్పుడు కూడా మనం ఎక్కడైనా తెలుగు చార్ట్ చూస్తే ఎమోషనల్ గా మనం దానికి కనెక్ట్ అవుతాం, అవునా? సో అలానే నేను నెంబర్ ఆఫ్ చార్ట్స్ మా ఇంట్లో ఎక్కడ చూసినా గోడలకి, తలుపులకి అన్ని చార్ట్స్ ఉండేవన్నమాట. బర్డ్స్, వెజిటబుల్స్, వెహికల్స్, తెలుగు వర్ణమాల, ఆల్ఫాబెట్స్, హిందీ వర్ణమాల, ఇవన్నీ. సో తను ఎటు బుర్ర తిప్పినా కూడా తనకు అవన్నీ వచ్చేవి. ఓకే, అలానే తనకి ఆటిజం కంటే ముందే ఏడిహెచ్డి అని తెలిసినప్పుడే నేను నా చైల్డ్ యొక్క లెర్నింగ్ స్టైల్ ఎలా ఉంది అనేది నాకు తెలిసిపోయింది. తను ఎప్పుడూ కూడా తనకి విజువల్ గా ఉంటేనే తనకు అర్థమవుతుంది. తర్వాత నేను ఒక స్పెషల్ ఎడ్యుకేటర్ గా అయిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, విజువల్ స్కెడ్యూల్స్ కానీ విజువల్ థింగ్స్ కానీ పిల్లలు తొందరగా కనెక్ట్ అవుతారు. నార్మల్ పిల్లలు అంతే, స్పెషల్ కిడ్స్ కూడా అంతే. సో మన్వీర్లో పిక్టోరియల్ ఎడ్యుకేషనే బాగా తనకి వెళ్తుంది అనమాట. పిక్చర్ ఎక్స్చేంజ్ కమ్యూనికేషన్ తనకి తన లెర్నింగ్ స్టైల్ కి తగినట్టుగా నేను తనని ఎడ్యుకేట్ చేసుకుంటూ రావడంలో తనకి లాంగ్వేజ్ అనేది నేను చక్కగా డెవలప్ చేసుకోగలిగాను. సో ఇంట్లో అందరూ తెలుగు మాట్లాడతారు కాబట్టి మా పేరెంట్స్, సో తనకి తెలుగు వచ్చింది. అలానే నేను ఇంగ్లీష్ మాట్లాడుతూనే ఉండేదాన్ని, ఇంగ్లీష్ లోనే అన్ని చెప్పేదాన్ని. దానికి కూడా చిన్న స్టోరీ ఉంది.
సో ఉమ్, దానికి ఇంగ్లీష్ రావాలి, ఎందుకంటే ఇంగ్లీష్ ఇస్ అ లింక్ లాంగ్వేజ్. మనం వరల్డ్ తో కనెక్ట్ అవ్వాలి అంటే కంపల్సరీగా ఈ రోజుల్లో ఇంగ్లీష్ అనేది వచ్చి ఉమ్, ఉండాలి. అది బయటకు పంపించి తీసుకొచ్చే పరిస్థితి మనవీర్కి కాదు. సో ఐ స్టార్టెడ్ టీచింగ్ హిమ్ ఇంగ్లీష్. ఇలానే స్లోగా స్టార్ట్ చేసుకుంటూ, సో తను ఉమ్. బుక్స్ చదవడము, స్టోరీ బుక్స్ చదవడం, ఇవన్నీ కూడా బై ద ఏజ్ ఆఫ్ 3 వచ్చేసింది అనమాట తనకి. సో ఇప్పుడు తనకి ఆటిజం అని డయాగ్నైజ్ అయింది కదండి బాబుకి. అయిన తర్వాత ఎలాంటి ప్రొసీజర్ అంటే అప్రోచ్ ఏం స్టార్ట్ చేశారు మీరు ఉమ్, దాన్ని హ్యాండిల్ చేయడానికి? అంటే ఉమ్, థెరపీ అప్రోచెస్ ఉంటాయి కదా, సో ఆ టైంలో మీకు థెరపీస్ అవైలబుల్ ఉన్నాయా మీ ప్లేస్ లో? ఏంటి అప్పుడు ఎలా ఉమ్, జరిగింది? ఉమ్. థెరపీస్ అప్పుడు కొన్ని అవైలబుల్ గా ఉన్నాయండి. అంటే కొన్ని కొన్ని అప్కమింగ్ సెంటర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు పెద్ద రినౌండ్ సెంటర్స్ అనేవి అప్పుడు వైజాగ్ లో కూడా కొన్ని ఉన్నాయి. కొంతమంది ప్రైవేట్ గా పెట్టేవారు. అంటే బేసిక్ థెరపీస్ లైక్ స్పీచ్ థెరపీ కొన్ని చోట్ల ఉండేది, బిహేవియర్ థెరపీ అని ఏదో కొంచెం చెప్పేవారు, స్పెషల్ ఎడ్యుకేషన్ కి స్పెషల్ స్కూల్స్ ఉండేవి. ఉమ్, కానీ నేను మన్వీర్ని ఒక స్పెషల్ స్కూల్ కి గానీ ఒక థెరపీ సెంటర్ గానీ పంపించడానికి నాకు అవకాశం లేకపోయింది అనమాట. ఉమ్, ఎందుకంటే ఎందుకంటే తను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ తీసుకోలేడు కాబట్టి, తనకంత స్ట్రెంగ్త్ లేదు, తన బాడీలో అంత స్టామినా లేదు. కనీసం ఒక 2 hours కూర్చోగలిగే స్ట్రెంగ్త్ తనకి లేదు. ఫిజికల్ గా తను చాలా వీక్. ఉమ్, సో నేను ఇంకా ఏ స్కూల్ కి తీసుకువెళ్ళాల్సి వచ్చినా నేను ఒక ½ బయట కూర్చుంటానండి, 1 hour బయట కూర్చుంటాను అని అడిగినా కూడా వాళ్ళు ఒప్పుకునేవారు కాదనమాట. ఉమ్, పైగా తనకి చెప్పాను కదా, తన హెల్త్ లో తనకి వామిటింగ్స్, తనకి ఆ కాన్స్టిపేషన్ లో రోజుకి తను కొన్ని అవర్స్ తను ట్రై చేస్తే గానీ తనకి స్టూల్ పాస్ చేయలేని పరిస్థితి కదా. ఎలా చెప్తాడు స్కూల్లో? అవన్నీ ఉమ్, చెప్పలేడు. సో ఉమ్, తనని స్కూల్ కి పంపించే పరిస్థితి లేదు. వాడికి 4.5 years. నేను చాలా స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాను ఏంటంటే, నా చైల్డ్ ని ఎక్కడికి పంపించినా నేను చూసినంత బాగా వాళ్ళు చూడరు, ఫస్ట్ ఆఫ్ ఆల్. నెంబర్ 2, అంత ఎక్స్పర్ట్స్ అయితే నాకు కనిపించలేదు ఇక్కడ. ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్ లో అయితే మనకి అవైలబిలిటీ ఉంది, నెంబర్ ఆఫ్ థెరపీ సెంటర్స్ కానీ స్పెషల్ ఎడ్యుకేషన్ సెంటర్స్ కానీ అలాంటివి అవైలబిలిటీ ఉన్నాయి. ఉమ్, ఇక్కడ అరాకొరా ఉన్నాయి, 1, 2, 3 అన్నట్టు ఉన్నాయి. చాలా ఉమ్, చాలా డిస్టెన్సెస్. అక్కడికి ఇంత జర్నీ చేసుకొని తీసుకువెళ్తున్నా కూడా అక్కడ మన పిల్లల్ని జాగ్రత్తగా చూసే అవకాశం లేదు అని ఉమ్, నా ఎక్స్పీరియన్స్. ఇప్పుడు అందరి పిల్లలకి అలా అవ్వాలని కాదు, అందరి పిల్లలకి మంచిగా అవుతుంది. కానీ మన్వీర్ ఫేస్ చేసింది అయితే పాపం చాలా ట్రమాటిక్ ఎక్స్పీరియన్స్. దెన్ ఐ డిసైడెడ్ నాట్ టు ఉమ్, సెండ్ మై చైల్డ్ టు ఎనీ థెరపీస్. ఎందుకంటే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ స్ట్రెంత్ లేదు అంతసేపు కూర్చోడానికి అవన్నీ చేయడానికి. వీళ్ళు పంపిస్తే బాదుతారు, ఎందుకంటే అవి చాలా అల్లరి చేస్తాడు కాబట్టి. వై డోంట్ ఐ స్టార్ట్ లెర్నింగ్ మై సెల్ఫ్ టు హెల్ప్ మై సన్ యాజ్ వెల్ యాజ్ టు ఆల్ అదర్ కిడ్స్. నేను నేర్చుకుంటే నాకు ఎంత పేషెన్స్ ఉంది నాకు తెలుసు, నా పేషెన్స్ లెవెల్ మీకు కూడా తెలుసు. సో నాకు అప్పుడు అదే అనిపించింది, నాకు అదే స్ట్రెంగ్త్ ఏమో. ఉమ్, నేర్చుకొని నా పిల్లాన్ని నేను కంప్లీట్ గా మార్చుకోవాలి అని. ఏ తల్లైనా 100% చేంజే కోరుకుంటాం కదండి. బాగా ఉమ్. అందరి పిల్లల్లాగా ఉండాలి, బాగా చదువుకోవాలి, తన కాళ్ళ మీద తను నిలబడాలి, ఒక ఉద్యోగం చేసుకోవాలి, చక్కగా సంసారం చేసుకోవాలి, ఇలానే అనుకుంటాం. ఆ, అవును. అందుకోసం మనం ప్రయత్నం ఎలా చేయాలి? ఇప్పుడు ఎప్పుడు కూడా థెరపిస్ట్ మీదే ఆధారపడిపోతే, ఇప్పుడు నేను ఒక స్పెషల్ ఎడ్యుకేటర్ అయినా కూడా నేను ఇదే మాట చెప్తాను. ఉమ్, అందరూ ఒక థెరపిస్ట్ మీద డిపెండ్ అయిపోతే 12 ఏళ్ళు వచ్చాక, 13 ఏళ్ళు వచ్చాక ఏ థెరపీ సెంటర్ కిడ్స్ ని తీసుకోదు. ఇంక తెలుసా మీకు ఏం చేస్తారు తీసుకుని ఇంకా? అవును. సో అప్పుడు మీరు మీ చైల్డ్ ని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తే మీకు ఆ కనెక్షన్, ఆ బాండ్ కలగదు, ఆ క్రియేట్ చేసుకోవడం కష్టం. కానీ థెరపీస్ కి పంపించండి, స్పెషల్ స్కూల్ కి పంపించండి, స్పెషల్ సర్వీసెస్ ని అవైల్ చేసుకోండి. ఇన్ ఎడిషన్ టు దాట్, పేరెంట్స్ మీరు కూడా మీ చైల్డ్ గురించి కంప్లీట్ గా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ రీసోర్సెస్ ఉన్నాయి, చాలా నాలెడ్జబుల్ వెబ్సైట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. పేరెంట్స్ ఉన్నారు, బయటకు వచ్చారు, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు మాట్లాడుతున్నాము. ఇలా తెలుసుకొని మీ చైల్డ్ తో మీరు ఒక బాండ్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్నప్పుడు ఇంకా థెరపీస్ అయిపోయినాయి, అడాలసెంట్ స్టేజ్ కి వచ్చారు, కిడ్స్ గా ఉన్నప్పుడే కదా ఇవన్నీ ఇస్తాము, కొంతవరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఈ కండిషన్ అంటే ఆటిజం అనే ఒక కండిషన్, ఇది
ఒక ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అన్నమాట. మన చైల్డ్ బ్రెయిన్ లో జరిగిన ఒక ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ ఇది. సో మనం వాళ్ళ కండిషన్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, డెవలప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. 100% చేంజ్ ని ఎక్స్పెక్ట్ చేయక్కర్లా, కానీ ఒక 80% వరకు కూడా మనం వాళ్ళని నార్మల్సీకి తేవచ్చు, డిపెండింగ్ అపాన్ ద లెవెల్ ఆఫ్ ద చైల్డ్. మైల్డ్ టు మోడరేట్ ఉన్నప్పుడు మనం 50% వాళ్ళు ఫంక్షనల్ ఎబిలిటీస్ ని ఇంప్రూవ్ చేయొచ్చు. సో నేను కూడా అదే ఉద్దేశంతో సో స్లోగా, చాలా చాలా స్లోగా నేను ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ చైల్డ్ సైకాలజీ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చైల్డ్ సైకాలజీ ఎలా ఉంటది ఏంటి అసలు అర్థం చేసుకోవడం ఏంటని. ఆ తర్వాత నేను బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేశాను. కరెంట్లీ ఐఎమ్ డూయింగ్ మై ఎంఎస్సీ ఇన్ సైకాలజీ. ఇన్ ఎడిషన్ టు దాట్ చాలా సర్టిఫికేషన్ కోర్సెస్ ఉంటాయి కదా, అండర్స్టాండింగ్ ఆటిజం అని, అసలు బిహేవియర్ మోడిఫికేషన్ టెక్నిక్స్ అని, అసలు వాట్ థెరపీ, మనం ఒక స్పెషల్ ఎడ్యుకేటర్ గా ఉండి నేర్చుకోవాల్సినవి ఇంకా ఏంటి అంటే నా కోర్స్ కి యాడ్ ఆన్స్ అనమాట అవన్నీ కూడా. నేను చేసిన ప్యారలల్ కోర్స్ కి ఒక 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 స్పెషల్ ఎడ్యుకేటర్ గా ఉండి నేను ఇంకా ఎటువంటి స్కిల్స్ ని నేను అప్ స్కిల్ చేసుకుంటే పిల్లలకి ఇంకా బెటర్ సర్వీసెస్ ని నేను ఇవ్వచ్చు. పేరెంటల్ కౌన్సిలింగ్ సిస్టమ్స్ ఎట్లా నేను ఇంప్రూవ్ చేయొచ్చు, పేరెంటల్ కౌన్సిలింగ్ అనేది నేను ఎలాగా వాళ్ళని చక్కగా ట్యూన్ చేయొచ్చు, ఆ స్ట్రాటజీస్ ఇప్పుడు నేను చెప్పాను, నేను ఇంట్లోనే చేసుకుంటూ వచ్చాను, ఇక్కడ దాకా తీసుకొచ్చాను అని. సో ఈ రోజుల్లో మీరు చూస్తే మెట్రోపాలిటన్ సిటీస్ లో మనకి అవైలబిలిటీ ఉన్నాయి ఆల్ థెరపీస్, స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ సో మెనీ థెరపీస్ లైక్ మ్యూజిక్ థెరపీ, ప్లే థెరపీ, ఆ థెరపీ, ఈ థెరపీ, ఆర్ట్ థెరపీ, అన్ని థెరపీస్ వచ్చేసాయి. జస్ట్ మన దగ్గర ఫైనాన్షియల్ గా మనం కొంచెం బడ్జెట్ బాగా పెట్టుకొని టైం మనం తీసుకువెళ్ళాలి, తీసుకురావాలి కదా, ఆ రీసోర్సెస్ కూడా మన దగ్గర పెట్టుకుంటే తీసుకెళ్లే వాళ్ళు, తీసుకొచ్చే వాళ్ళు, అమ్మమ్మలు, తాతలు, లేకపోతే మనకు వర్క్ లేకుండా మనం ఉండడము, ఇలా అన్ని ఉన్నప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్ లో జిమ్స్, వీళ్ళకి స్పెషల్ జిమ్ ఉంది కదా, చెప్పాము మన ఫిజికల్ యాక్టివిటీస్ బాగుండడానికి, అలా ఉందండి. కొంచెం కింద స్టేజ్ కి వస్తే టైర్ 2 సిటీస్ చూస్తే అక్కడ ఇప్పుడు మష్రూమ్స్ లాగా నెంబర్ ఆఫ్ థెరపీ సెంటర్స్ వచ్చేస్తున్నాయి, కానీ ఎక్స్పర్ట్స్ అనే వాళ్ళు లేరు. నార్మల్ గా అప్కమింగ్ వాళ్ళని తీసుకుంటున్నారు, పెడుతున్నారు, వాళ్ళు కూడా ఎఫర్ట్ పెడతారు, పెట్టరని కాదు, పెడతారు. ఇంకా వేరే అవైలబిలిటీ లేనప్పుడు వీళ్ళు ఇక్కడ తీసుకెళ్తారు. ఇంకా కిందకు వస్తే కొంచెం పల్లెటూరు ఏరియా లాంటివి ఉన్నాయనుకోండి, అక్కడ కూడా ఈ పిల్లలు చాలా మంది ఉన్నారు, ఇప్పుడు రైజింగ్ కదా ఈ నెంబర్ అంతా. సో అలాంటి మదర్స్ కి వాళ్ళు దగ్గరలో ఉన్న సిటీకి తీసుకెళ్లాలంటే కనీసం 1.5-2 గంటలు జర్నీ చేయాలి. అక్కడి నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టి ఒక 1 అవర్ సెషన్ కి, 1.5 అవర్ సెషన్ కి మళ్ళీ తీసుకువెళ్ళాలి. ఈ మదర్ కి ఇంకొక చైల్డ్ ఉన్నా, లేకపోతే తిను వర్కింగ్ అయినా, ఫాదర్ అవైలబుల్ గా లేకపోయినా, అలాంటి పిల్లలకి థెరపీస్ అయితే అందుబాటులో ఉండట్లేదు, చాలా కష్టపడుతున్నారు అనమాట. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు థెరపీస్ ఇవ్వాలని ట్రై చేస్తున్నారు, కానీ అందని కండిషన్స్, రీసోర్సెస్ దొరక్క కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, అలాంటి వాళ్ళు గనక ప్రాపర్ ట్రైనింగ్ పొందితే, పేరెంటల్ ట్రైనింగ్ ప్రాపర్ గా తీసుకుంటే, కేర్ గివర్ ట్రైనింగ్ కానీ ఎలా పెంచొచ్చు, కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ దిస్ కండిషన్ వాళ్ళకి ఒక అవగాహన ఉంటే ఆ పిల్లల్ని కొంతవరకు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఇప్పుడు మన్వీర్ బాగున్నాడు, ఇప్పుడు కూడా నాతోనే ఉంటాడు, హీస్ డూయింగ్ హోమ్ స్కూలింగ్. తను హీ కెన్ రీడ్, రైటింగ్ అయితే తనకి ప్రాబ్లం ఉంది. సో తనకి మస్క్యులర్ ఎబిలిటీ తక్కువ అని చెప్పాను కదా. సో ఫిజియోథెరపీ, కొన్ని రోజులు ఫిజియోథెరపీ తీసుకెళ్లే వాళ్ళు, కొంత ఫిజియోథెరపీ అయితే చేసేవాడు, అది కూడా చేయలేనని పడిపోతూ ఉండేవాడు అనమాట. సో ప్రెసెంట్ అయితే ఇంకా అంతే, నా దగ్గర ఉంటాడు, అన్ని నాతో పాటు చేస్తాడు, అన్ని నేను చెప్తూ ఉంటాను. హీస్ వెరీ గుడ్ విత్ రీడింగ్ బుక్స్ అండ్ ఆల్. హిస్ ఐక్యూ ఇస్ గుడ్, కానీ సోషల్ స్కిల్స్ తక్కువ ఉంటాయి, మోడరేట్ లెవెల్ లో ఉన్నాడు కదా. సో యాక్చువల్లీ ఇంకా డీప్ గా వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా ఆటిజం అనే కండిషన్ అది సింగిల్ గా ఎగ్జిస్ట్ మాత్రం అవ్వదు. ఇట్ ఎగ్జిస్ట్ విత్ సమ్ అదర్ కో-అకరింగ్ కండిషన్స్. ఇంకా కొన్ని కండిషన్స్ తో ఉంటాయి, లైక్ ADHD ఉండొచ్చు, ఇంకా OCD ఉండొచ్చు, సెన్సరీ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉండొచ్చు, ఇంకా చాలా చాలా ఇంటలెక్చువల్ డిసబిలిటీ కూడా ఉంటుంది. కొంతమందిలో సెరిబ్రల్ పాలసీ అంటే మనం వేరేగా చూస్తాము, కానీ అందులో కూడా లెవెల్స్ ఉంటాయి అనమాట. మా వాడికి నేను ఏ చెక్ లిస్ట్ తీసుకొని మన్వీర్ని అసెస్ చేయాలని నేను చూస్తున్నా,
చాలా కండిషన్స్ కోఅక్కరింగ్ ఉంటాయి దానికి. ఓకే, మ్మ్. ADHD ఉంది, ఆటిజం ఉంది, OCD ఇవన్నీ చిన్న చిన్నవి, అవి ఇంకా అసలు ఎడిషన్స్ అనమాట, యాడ్ ఆన్ ప్యాక్స్ అవన్నీ కూడా ఉంటాయి. మ్మ్. అలాంటి మస్కులర్ ఎబిలిటీ చాలా తక్కువ కాబట్టి కొంచెం నాకు ఈ మధ్య ఓకే మైల్డ్ సిపి కూడా ఉందా ఏంటి ఇట్లా అనిపిస్తుంది అని నాకే తెలుస్తుంది. మదర్ గా నేను చూసుకోగలను కదా. మ్మ్. సో దాట్ ఈస్ హిస్ కండిషన్. ఐ మై సెల్ఫ్ లర్న్డ్ అండి అన్ని ఇవన్నీ. నేను ఇదే కాదు, ఇంకా చాలా నెంబర్ ఆఫ్ కోర్సెస్, చాలా సర్టిఫికేషన్స్ చేశాను ఇవన్నీ. సో ఎందుకంటే ఇది ఒక మహాసముద్రం. ఏదో ఒక సర్టిఫికేట్ కోసం వచ్చి చదివేసుకొని ఏదో కొంత ఏదో చేస్తాం కదా అన్నట్టు స్టార్ట్ చేస్తే ఒక చైల్డ్ కి మనం న్యాయం చేయలేం. మ్మ్. పాయింట్ లో నేను నా పిల్లాడికి సొంతంగానే నేను చేసుకోవాలి కాబట్టి నేను ఏదన్నా నేర్చుకునేటప్పుడు నా దృష్టిలో ఎలా ఉంటదంటే ఏ ఒక్క పాయింట్ ని కూడా పూర్తిగా అర్థం చేసుకోకుండా నేను వదలను అనమాట. అది ఎంతవరకు అప్లై చేయాలో కూడా నేను తెలుసుకునే నేను ఆ పాయింట్ ని వదులుతాను. సో దాట్ ఎక్కడ ఏ పాయింట్ వదిలేసాము ఆ పాయింట్ మనకు అర్థమై ఉంటే మన చైల్డ్ లో ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ తెచ్చేవాళ్ళం కదా అనే బాధ మనకి లేకుండా ఉండడం కోసం. సో మ్మ్. అది నాకు చాలా అడ్వాంటేజ్ అయ్యింది. సో మన్వీర్తో ఈ రోజు వరకు జర్నీ ఇలా సాగుతూ ఉంది. అదండి రమ్య గారి స్పెషల్ జర్నీ మన్వీర్తో. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఎక్కడితో అయితే ఎండ్ అయిపోవట్లేదు, దీనికి పార్ట్ 2 కంటిన్యూషన్గా నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను రమ్య గారితో. సో మదర్స్ అందరూ మనం ఆటిజం అంటేనే ఈ స్పెక్ట్రంలో ఉన్న పిల్లల్ని పెంచుతున్నప్పుడు మనం చాలా లోగా ఉంటామండి. సో మనందరికీ మన మెంటల్ హెల్త్ కాపాడుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విషయం నేను ఇదివరకు వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాను. సో మన మెంటల్ హెల్త్ని ఎలా కాపాడుకోవాలి, మనం ఈ గిల్ట్లోంచి బయటికి ఎలా రావాలి, సో ఇలాంటి ప్రశ్నలు అన్నిటికీ మనకు ఒక సమాధానం అయితే కావాలి. సో రమ్య గారు వీటన్నిటికీ మనకు ఒక ప్రాపర్ ఆన్సర్ అయితే ఇస్తారనమాట. సో అందరి పేరెంట్స్కి చాలా చాలా హెల్ప్ అవుతుందండి. తప్పకుండా సెకండ్ పార్ట్ని అయితే మీరు తప్పకుండా చూడండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీరు ఛానల్ని అయితే లైక్ చేయండి. అలాగే ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మీ స్పెషల్ జర్నీని మాతో పాటు నువ్వు ప్రపంచం ద్వారా పంచుకోవాలనుకుంటే సో మీ డీటెయిల్స్ అన్నీ nu. . 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 ..   నేనే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను.